హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకు ఈరోజు కొత్త ఆర్డర్ వచ్చిందండి. ఇవేంటివో అని చూస్తున్నారా? మరమరాలండి. అవే మసాలా మరమరాలు ఆర్డర్ వచ్చినాయి మాకి. ఫస్ట్ టైం వచ్చింది ఈ ఆర్డరు. మాకే వెరైటీగా అనిపిస్తుంది. ఎప్పుడు చేయలేదు. కొత్తగా చేసినాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీకు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించేది ఎలానో చూపిస్తాం, అన్నీ నేర్పిస్తాము. ఈజీగా ఉంటుంది మెథడ్ మనవి. మేము సంపాదిస్తున్నాం, మీరు కూడా సంపాదించుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక, లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా వేగాలి. బాగా వేగినాక పల్లీలు వేయాలి. పల్లీలు మాత్రం కొద్దిగా బాగా వేగాలి. ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాం. కానీ అందరూ తిన్న వాళ్ళందరూ సూపర్గా ఉన్నాయని చెప్పినారంట. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చెయ్యలేదు. ఇంటికైతే చేసుకున్నాం కానీ ఇలా ఆర్డర్ చేయలేదు. పప్పులు అండి ఇవి. పప్పులు కూడా వేసినాము. పప్పులు కొద్దిగా లైట్గానే వేగొచ్చు, ఎంబడే తొందరగా అయిపోతాయి ఎర్రగా. బాగా కొద్దిగా కలిపేసేయాలి. కలిపినాక ఇలానే చేయాల. ఇలా కలిపినాక ఉప్పు, కారం, పసుపు అన్నమాట. కరివేపాకు వేసి, కరివేపాకు మాత్రం దండిగా వేయాలి. వాళ్ళకి కరివేపాకుని చూసే జీడిపప్పు తిన్నట్టు ఫీలింగ్ వస్తుంటుందంట. కస్టమర్లకి చెప్పారు మాకు. అందుకే కరివేపాకు ఎక్కువ వేసినాము. మేము ఇంటికైతే ఇంత వేసుకోను. ఇంకా ఇక్కడ ఆర్డర్ వచ్చింది కాబట్టి వేసాము. బాగా వేసినాం దండిగా. వేసి బాగా రోస్ట్ కావాలన్నమాట. చాలాసేపు పడుతుంది ఇవి రోస్ట్ కానిక. కొద్దిగా రోస్ట్ అయినాక కలుపుతూనే ఉండాలి. కలుపుతూ లేకుంటే పైన పచ్చి పచ్చిగా ఉంటాయి, లోపలివి మాత్రం రోస్ట్ అయిపోతాయి. కలపాలా, బాగా కలుపుకునే ఉండాలి. కలుపుతూనే ఉన్నాక ఇంకా ఉప్పు, కారం, పసుపు. కారం బాగా తింటారంట, అందుకే కారం ఎక్కువ వేసినాము. కారం ఎక్కువ వేయమన్నారు మెయిన్. కారం చాలా ఎక్కువ వేసినాము. అస్సలు ఒక ముద్ద తింటే చెవులు గుయ్యి అంటున్నాయి. అంత కారం ఉంది వేసినాం. మేము లైట్గా తింటాం కారం. ఇంకా వాళ్ళు ఆర్డర్ కదా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలని మేము చేసినాం. ఇంక ఇంతే. ఇది మసాలా అనమాట. మసాలా రెడీ. తర్వాత బొరుగులు. ఇన్ని బొరుగులు అనమాట. ఈ బొరుగులకు ఎంత వచ్చిందో వీడియో లాస్ట్లో చెప్తా అమౌంట్ మాత్రం. ఇలా బొరుగులు అన్నీ పైనవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలా గిన్నెలో వేసుకొని నిండాలి. గిన్నె సగంకి అయ్యేంత, మనం కలుపుకోవడానికి వీలుగా అయ్యేంట్లు కలుపుకునేకే వచ్చేటట్టు చేసుకొని, అది కర్రీ ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా మనం మసాలా, అది వేసి కలపాలి. బాగా కలపాల, చాలా బాగా కలపాల. మా చిన్న పాప అండి, ఆమె చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది ఆ పాప. చాలాసేపు చేతులు మండినాయంట. కష్టం ఉంటుంది, దాని తర్వాత ప్రతిఫలం కూడా అట్నే ఉంటుంది. ఈ ఒక్క ఆర్డర్తో కొద్దిగా అమౌంట్ బాగానే వచ్చింది మాకు ఈరోజు. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి. బాగా కలపాలి. చాలా బాగా కలపాలంటే బాగా మిక్సింగ్ కావాలి. ఉప్పు, కారం పట్టేటట్టు బాగా కలపాలి. కలిపినాక చూడండి, చెయ్యి ఇంత ఎర్రగా అయింది అని చూపిస్తుంది. ఇంకా మా ఆయన కూడా, ఫస్ట్ ఆమె కలిపినాక తర్వాత మా ఆయన కలుపుతున్నాడు. తిని చూసిన టేస్ట్ సూపర్ ఉంది అని చెప్తున్నాడు. టేస్ట్ బాగున్నాయి అని చెప్తున్నాడు. ఇలా కవర్లు వేసుకొని కలిపితే ఈజీగా తెలుస్తుంది. మా పెద్ద పాప ఏం చేస్తలేదు చూడండి అని చెప్తుంది. మా చిన్న పాప కంప్లైంట్లు ఇస్తుంది. ఇంకా అన్నీ అట్లా కలుపుకున్నాక ఇట్లా తూకం వేస్తామన్నమాట. తూకం వేయాలి. ఇలా కాటా తీసుకొని, వేయింగ్ మిషన్ తీసుకొని కాటా చేసేసి ఇట్లా కవర్ ఉంటుంది, కవర్లో వేసేయాలి. అన్నీ ఇలానే చేయాలి. మొత్తం 10 పళ్ళ బొరుగులు అనమాట. ఇలా కవర్లు వేసి అలా
మిషన్ ఉంది మా ఇంట్లో. మేము ఆ మిషన్తో సీల్ చేస్తాం. అన్నీ సీల్ చేసుకోవాలి, ప్రతిదీ సీల్ చేసుకోవాలి. చేస్తూనే ఉండాలండి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఏం చేసుకోకుంటే కష్టం. ఇలా రెడీ అయినాయండి అన్నీ. ఇట్లా తాడుకు కట్టేస్తాను నేను. ఇక్కడ మా ఆయన లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ.